Hi students, good evening to all of you. Welcome to Dr. Govindaraj Kolsu YouTube channel. So, present chemistry first year examination. Minimum pass, 100% pass. That means target 40 plus. అవడానికి మనం ఏం చదవాలి, మినిమంలో మినిమం ఏం చదవాలనేది మనకు ఒక ప్రొఫైల్ ప్రిపేర్ చేసాం మేము మీకోసం. సో అది చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ మనకి 8 మార్క్స్ ఇది సెక్షన్ సి అన్నమాట. సెక్షన్ సి కింద ఉంటుంది మనకి క్వశ్చన్ పేపర్లో. అది క్వశ్చన్ నెంబర్ 19తో స్టార్ట్ అవుతుంది. ఈ క్వశ్చన్ నెంబర్ 19 అనేది అటామిక్ స్ట్రక్చర్ అనే చాప్టర్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఈ అటామిక్ స్ట్రక్చర్లో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా 2 క్వశ్చన్స్. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ది పాస్టులేట్స్ ఆఫ్ బోర్స్ మోడల్ of hydrogen atom and discuss importance of this model to explain various series of line spectral in hydrogen atom. దీన్ని సింపుల్గా మనం హైడ్రోజన్ స్పెక్ట్రమ్ అంటాం. సో ఇది బోర్ పాస్టులేట్స్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ ఫస్ట్ క్వశ్చన్. సో సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ క్వాంటమ్ నంబర్స్ అండ్ గివ్ దేర్ సిగ్నిఫికెన్సెస్. ఈ 2 క్వశ్చన్స్లో వన్ క్వశ్చన్ ఇవ్వడానికి మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ ఉన్నాయి. ఇది క్వశ్చన్ నెంబర్ 19గా ఇవ్వబడుతుంది అన్నమాట. సో ఈ 2 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే సెకండ్ లెసను. దాంట్లో ఇక్కడ ఉన్న ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ పీరియాడిసిటీ, హౌ దే ఆర్ ఫాలోయింగ్ ప్రాపర్టీస్ వ్యారీ ఇన్ గ్రూప్ అండ్ పీరియడ్స్. దట్ ఈజ్ అయనైజేషన్ ఎంథాల్పీ, ఎలక్ట్రోనెగటివిటీ, అటామిక్ రేడియస్, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. దీన్ని ఈఏ అని కూడా అంటారు, ఈఏ. సో అదే నెక్స్ట్ సెకండ్ లెసన్లో సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్, డిఫైన్ IE1 అండ్ IE2, వై IE2 గ్రేటర్ దెన్ IE1 ఫర్ ఎ గివెన్ ఆటమ్, డిస్కస్ ది ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్ IE ఆఫ్ ఎన్ ఆటమ్. సింపుల్గా మనం అయనైజేషన్ ఎస్ఏ అంటాం అనమాట. నెక్స్ట్ అదేవిధంగా థర్డ్ క్వశ్చన్, రైట్ అండ్ ఎస్ఏ ఆన్ SPD అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, SPDF బ్లాక్ ఎలిమెంట్స్. ఈ 3 క్వశ్చన్స్లో మనకు కంపల్సరీగా ఒక క్వశ్చన్ వస్తుంది. ఈ 3 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ నెంబర్ 20లో ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా మనకి క్వశ్చన్ నెంబర్ 21 అంటే ఎస్ఏలో థర్డ్ ఎస్ఏ కింద ఇది ఇవ్వడం జరుగుతుంది. ఇది కెమికల్ బాండింగ్ అనే చాప్టర్ నుంచి జరుగుతుంది అనమాట. కెమికల్ బాండింగ్ నుంచి ఈ 5 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఇది ఒకసారి ఆపండి. కెమికల్ బాండింగ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ 5 క్వశ్చన్స్. నెక్స్ట్ అదేవిధంగా 6, 7 ఈ 7 క్వశ్చన్స్లోంచి మనకి ఈ 7 క్వశ్చన్స్ చదువుకోవడం వల్ల మనకి కెమికల్ బాండింగ్ నుంచి 8 మార్క్స్ ఇచ్చినా 4 మార్క్స్లో ఇచ్చినా మనకి ప్రాబ్లం ఉండకుండా ఉంటుందన్నమాట. అయితే ఈ థర్డ్ ఎస్ఏ అనేది మనం సేఫ్ సైడ్. ఫస్ట్ 2 ఎస్ఏస్ చదువుకుంటే స్లో లెర్నర్ అనే వాళ్ళకి బాగా బెనిఫిట్ అనమాట. అది నెక్స్ట్ సెక్షన్ బిలో స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో 11th క్వశ్చన్గా ఇక్కడున్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఇక్కడ 4 క్వశ్చన్స్, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్, గ్రాహమ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్, డిడక్షన్స్, పాస్టులేట్స్ ఆఫ్ కైనెటిక్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ గ్యాసెస్. ఈ 4 క్వశ్చన్స్లోంచి మనకు ఒక క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ అదేవిధంగా స్టాయికోమెట్రీలోంచి ఇక్కడున్న ఈ 3 క్వశ్చన్స్. నెక్స్ట్ సెక్షన్ బి అంటే మనకి 4 మార్క్స్ సెక్షన్ అనమాట. దీంట్లో క్వశ్చన్ నెంబర్ 11 కింద స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అనే చాప్టర్ నుంచి ఇక్కడ ఉన్న 4 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ ఇస్తారు. నెక్స్ట్ అదే క్వశ్చన్ నెంబర్ 12 అనేది స్టాయికోమెట్రీ అనే చాప్టర్లోంచి ఇక్కడ ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో. అదేవిధంగా ఇక్కడ కనిపిస్తున్న 4th క్వశ్చన్, ఈ 4 క్వశ్చన్స్లోంచి ఒక క్వశ్చన్ ఇస్తారు. అదేవిధంగా 13th క్వశ్చన్ కింద థర్మోడైనమిక్స్ అనే చాప్టర్ నుంచి ఇక్కడ ఉన్న ఈ 5 క్వశ్చన్స్లోంచి ఒక క్వశ్చన్ మనకి 4 మార్క్స్ క్వశ్చన్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఈ చాప్టర్లో ఎక్కువగా హెస్లా అనేది ఎక్కువ టైమ్స్ రిపీట్ అవుతూ ఉంటుంది క్వశ్చన్, అది బాగా చదువుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 14 కింద కెమికల్ ఈక్విలిబ్రియం, యాసిడ్స్ అండ్ బేసిస్ అనే చాప్టర్ నుంచి ఇక్కడ ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్ నెంబర్ 1, 2 అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 3, 4, 5, 6 ఈ 6 క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ చాప్టర్లో. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15 అనేది హైడ్రోజన్ ఇట్స్ కాంపౌండ్స్ అనే చాప్టర్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్ నెంబర్ 1, 2, 3, 4, 5 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 అనేది పీ బ్లాక్ ఎలిమెంట్స్లో గ్రూప్ 13 ఎలిమెంట్స్ అని చాప్టర్ నుంచి ఇక్కడ ఉన్న ఈ 4 క్వశ్చన్స్లోంచి ఒక క్వశ్చన్ గ్యారంటీగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఈ 4 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. వీటిలో స్ట్రక్చర్ ఆఫ్ డైబోరేన్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఈ చాప్టర్లో. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 17 కింద ఆర్గానిక్ కెమిస్ట్రీలోంచి మనకి ఇక్కడున్న క్వశ్చన్స్లోంచి 8 మార్క్స్లో లేదా 4 మార్క్స్లో కూడా ఇవ్వచ్చు అనమాట. క్వశ్చన్ నెంబర్ 1, 2 అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 17 ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఇక్కడ ఉన్నటువంటి ఈ 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో మనకి 8 మార్క్స్లో కానీ లేదంటే 4 మార్క్స్లో కానీ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 3, 4, 5 అనేవి ఎక్కువ 4 మార్క్స్లో రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అదే మరి క్వశ్చన్ నెంబర్ 18 కింద గ్రూప్ 14 ఎలిమెంట్స్, దట్ ఈజ్ ఇది చాప్టర్లో వన్ అండ్ ఓన్లీ క్వశ్చన్ కింద బాగా సెలెక్టెడ్గా ఇస్తున్న క్వశ్చన్ డిఫరెన్సెస్ బిట్వీన్ డైమండ్ అండ్ గ్రాఫైట్. ఈ చాప్టర్లోంచి ఎక్కువగా రిపీట్ అవుతున్నటువంటి 4 మార్క్స్ క్వశ్చన్. ఇది మనకి క్వశ్చన్ నెంబర్ 18 కింద ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ ఏంటంటే ఈ క్వశ్చన్ నెంబర్స్ మనం అప్పుడప్పుడు కొంచెం జంపుల్ చేస్తూ ఉండొచ్చు అనమాట. అయితే ఓవరాల్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రం మీకు నేను లిస్ట్లో మనం చూపించేవి అన్నమాట. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు సెక్షన్ సి, సెక్షన్ బి గురించి మాట్లాడుకున్నాం. ఇక సెక్షన్ ఏ, దీన్ని విఎస్ఏక్యూ 2 మార్క్స్ సెక్షన్ అంటాం. దీంట్లో మనకు 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఓవరాల్గా 1 to 10 క్వశ్చన్స్ ఉంటాయి. మనం 10 క్వశ్చన్స్కి కూడా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో వాటిల్లో ఫస్ట్ చాప్టర్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అనే చాప్టర్ నుంచి మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి అనమాట. 2+2 అవి మనకి ఫస్ట్, సెకండ్ క్వశ్చన్స్ కింద ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ చాప్టర్ 1A అండ్ 2A గ్రూప్ ఎలిమెంట్స్. ఈ చాప్టర్ని ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, అదేవిధంగా ఆల్కలీ అండ్ ఆల్కలీ ఎర్త్ మెటల్స్ అనే పేర్లతో కూడా పిలుస్తారు. ఈ చాప్టర్లోంచి కూడా మనకి 2+2 మార్క్స్ క్వశ్చన్స్ 2 ఇస్తారనమాట. సో వాటిని మనం క్వశ్చన్ నెంబర్ 3, 4 కింద కన్సిడర్ చేసుకోవచ్చు. వాటిల్లో ఎక్కువ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్న క్వశ్చన్స్ ఇక్కడ ఉన్న 8 క్వశ్చన్స్. అదేవిధంగా నెక్స్ట్ కెమికల్ ఈక్విలిబ్రియంని క్వశ్చన్ నెంబర్ విఎస్ఈక్యూస్లో క్వశ్చన్ నెంబర్ 5 కింద ఇవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్. ఈ చాప్టర్ నుంచి వన్ అండ్ ఓన్లీ సెలెక్టెడ్ క్వశ్చన్ అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్ అండ్ గివ్ ఇట్స్ వాల్యూ అట్ రూమ్ టెంపరేచర్, దట్ ఈజ్ 25 degrees సెంటిగ్రేడ్ అని అడుగుతారనమాట. సో ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. అదేవిధంగా నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది మనకి 2 మార్క్స్ ఒక క్వశ్చన్ వస్తుంది ఆ చాప్టర్ నుంచి కంపల్సరీ. ఆ క్వశ్చన్ అనేది క్వశ్చన్ నెంబర్ 10గా ఇవ్వడం జరుగుతుంది ఎక్కువగా క్వశ్చన్ పేపర్లో. సో ఆ క్వశ్చన్స్ ఏంటి ఆ చాప్టర్లో అనేవి మనకి ఇక్కడ ఈ క్వశ్చన్ నెంబర్ 1, 2, 3. నెక్స్ట్ అదేవిధంగా స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అనే చాప్టర్ నుంచి మనకు కంపల్సరీగా ఒక 2 మార్క్స్ క్వశ్చన్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది క్వశ్చన్ నెంబర్ 6 కింద ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంది. అయితే ఏమేమి క్వశ్చన్లు ఇవ్వడానికి ఈ చాప్టర్ నుంచి పాసిబిలిటీ ఉందంటే ఇక్కడ ఒక 5 క్వశ్చన్స్ మనకి డిస్ప్లే అవుతున్నాయి. ఈ 5 క్వశ్చన్స్ ఎక్కువగా రిపీట్ అయిన క్వశ్చన్స్. అదేవిధంగా విఎస్ఏక్యూ క్వశ్చన్ నెంబర్ 7 కింద స్టాయికోమెట్రీలోంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. ఆ క్వశ్చన్స్ ఏంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఇదిగో ఇక్కడ మనకి డిస్ప్లే అవుతున్నవి. ఈ 3 క్వశ్చన్ నెంబర్ 1, 2, 3. అదేవిధంగా నెక్స్ట్ స్టాయికోమెట్రీలోనే అనదర్ 4th క్వశ్చన్ కింద ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి ఉంది. సో తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 and 9. సో దట్ ఈజ్ గ్రూప్ 14 ఎలిమెంట్స్. దీన్నే 4th A గ్రూప్ ఎలిమెంట్స్ అని కూడా అంటాం పీ బ్లాక్లో. ఈ చాప్టర్ నుంచి మనకి 2+2 మార్క్స్ 2 క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉంది. అఫ్కోర్స్ ఒక్కోసారి 4 మార్క్స్ క్వశ్చన్ ఇస్తారు. ఇందాక డైమండ్ గ్రాఫైట్ డిఫరెన్సెస్ అని చెప్పుకున్నాం ఆ క్వశ్చన్, లేదంటే 2 మార్క్స్ 2 క్వశ్చన్స్ ఇస్తారు. సో అవేంటి మనకి క్వశ్చన్ నెంబర్ 8, క్వశ్చన్ నెంబర్ 9 కింద ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి ఈ చాప్టర్లో అనేవి ఇక్కడ మనకి రాసాము. క్వశ్చన్ నెంబర్ 1, 2, 3, 4, 5, 6, 7 ఇలా ఒక 7 క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఇవి మీరు చదువుకుంటే మీరు ఆన్సర్ చేయొచ్చు అన్నమాట. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు వరకు మనం సెక్షన్ సి, సెక్షన్ బి, సెక్షన్ ఏలో క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసాము చాప్టర్ వైజ్. ఈ క్వశ్చన్స్ అన్నీ మీరు జాగ్రత్తగా చదివి మీరు ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ ఎగ్జామ్ బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. అయితే మనకి ఈజీగా పాస్ అవ్వడానికి
మంచి ప్రజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రజెంటేషన్తో పాటుగా మనం ఏ సెక్షన్ అనేది ముందు రాయాలి అంటే ఫస్ట్ సెక్షన్ సి అంటే 8 మార్క్స్ సెక్షన్ అనేది ముందు రాసుకోవడం మంచిదన్నమాట. సెక్షన్ సి 8 మార్క్స్ సెక్షన్ ముందు 2 ఎస్సేలు చక్కగా పర్ఫెక్ట్గా ప్రజెంటేషన్ చేసుకుని, తర్వాత సెక్షన్ బి 4 మార్క్స్ మనకు బాగా తెలిసిన క్వశ్చన్స్, ఇప్పుడు మనం చెప్పుకున్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో సెక్షన్ బిలో ఉన్న 4 మార్క్స్ క్వశ్చన్స్ రాసుకుని, ఆ తర్వాత సెక్షన్ ఏలో 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి రాసుకుంటే మనకి పేపర్ ప్రజెంటేషన్ బాగుంటుంది అనమాట. వీడియో చూశారు కదా మీరు. సో ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్తారని ఆశిస్తున్నాం. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కూడా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.